నా పరువు బజారుకి ఇచ్చింది నీలాంబర్ గారు. సొసైటీలో పెంచుకున్న నా ప్రతిష్టని అబాస్పాల్ చేసింది. ఫ్రస్ట్రేట్ అవ్వకండి మాధవి గారు. నేను చెప్పింది మీరు చేయగలనంటే ఈ ప్రాబ్లంలో నుంచి నేను మిమ్మల్ని బయటపడేస్తాను. చెప్పండి నీలాంబర్ గారు, చెప్పండి, నేను చేస్తాను. మాట చెప్పినంత తేలిక కాదు. దానికి మీకు రాజు సహకారం కూడా కావాలి. అవుతుందా? వాణ్ణి నేను ఒప్పిస్తాను. ముందేం చేయాలో చెప్పండి. ఇది గనక చేస్తే జ్యోతి పోగొట్టిన మీ పరువు నిలబడుతుంది. అది మీ జీవితాల్లోంచి శాశ్వతంగా దూరం అవుతుంది. ఇవన్నీ జరుగుతాయంటే నేను ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా రాజీవ్ నొప్పిస్తాను. అదేంటో చెప్పండి. రాజీవ్ చేత డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించండి. రాజీవ్కి జ్యోతి అంటే ప్రాణం. ఇప్పటికే అది దూరం అవుతుందని మానసికంగా నలిగిపోతున్నాడు. యువతల వైపు నేనున్నాను కాబట్టి వాడేం మాట్లాడలేకపోతున్నాడు. అలాంటి రాజు డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాడా? అందుకు మీరే గట్టిగా కృషి చేయాలి. మీ ప్రేమని అడ్డుగా పెట్టి ఒప్పించాలి. రాజు సంతకం పెడితే మీరు బయటికి వెళ్ళి ఆ పేపర్స్ చూపించి జ్యోతి ఆస్తి మీద కన్నేసి డ్రామా ఆడుతుంది, నా కొడుక్కి తనతో కాపురమే ఇష్టం లేదు, మా పరువు తీయడానికి ఇదంతా చేస్తుందని మీడియాకి చెప్పండి. అప్పుడు మీడియాతో పాటు ప్రతి ఒక్కరికి మీ మీదున్న చెడు అభిప్రాయం తొలగిపోతుంది. ఆ జ్యోతి పీడ మీకు ఎప్పటికీ వదిలిపోతుంది. సూపర్ ప్లాన్ నీలాంబర్ గారు. నేను ఎలాగైనా రాజీవ్ని డైవోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి ఒప్పిస్తాను. వామ్మో, వీళ్ళ చావు తిరుగుతారని చూసి నక్కలు కూడా భయపడతాయేమో.